సార్ ఇక జమిలీ ఎన్నికల పైన మరోసారి చర్చ దారితీసింది సార్. కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. కొన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తే కొంతమంది చేయట్లేదు. ఇంకొంతమంది మౌనంగా ఉన్నారు. జమిలీ ఎన్నికల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జరగడం ఓకేనా? ఇప్పుడు జమిలీ ఎన్నికలంటే ఒక స్టేజ్లోనే జరగవాలండి. ఎందుకంటే కొన్ని శాసనసభలో ఒక సమయంలోనూ కొన్ని శాసనసభ ఒక సమయంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి కొంచెం రాజ్యాంగానికి సవరణలు చేయాల్సింది ఉంటుంది. సవరణ ఏమిట్రా అంటే జనరల్గా ఒక ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన 2 సంవత్సరాలకే వివిధ కారణాల వల్ల కూలిపోతుంది. 2 సంవత్సరాలు కూలిపోయినప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ప్రస్తుత విధానంలో అయితే కనుక 5 సంవత్సరాలకు జరుగుతున్నారు. ఇప్పుడు దాని చట్టం సవరించి రిమైనింగ్ పీరియడ్కి అంటే మిగతా 3 సంవత్సరాలకి జరిపితే అన్నీ ఒకటే మారు వచ్చేదానికి ఎన్నికలకు అవకాశం ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కూడా చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ ఒక సంవత్సరం ముందర, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే 6 మాసాలు 7 మాసాల ముందర ఈ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి, తర్వాత పార్లమెంట్. అటువంటిది ఒక 6 నెలలు వాళ్ళను పొడిగించేదానికి ఒక చట్టం సవరణ చేయాల్సింది ఉంటుంది. 6 నెలల ముందర, సంవత్సరం ముందర ఎన్నికలు వస్తాయంటే ఆ సంవత్సరం కూడా ఏదో అధ్యక్ష తరహా పాలన పెట్టి, గవర్నర్ పరిపాలన పెట్టి మళ్ళా ఒకటే మారు పార్లమెంట్తో పాటు ఎన్నికలు జరిపే విధానాన్ని అమలు చేయాల్సింది అని కొంచెం చట్టాలు సవరణ చేసి ఒకటే మారు ఎన్నికలు జరిగినాయి అనుకోండి, అది ఒక 2-3 స్టేజీల్లో ఒకటే మారు జరిగేదానికి అవకాశం వస్తుంది. జరిగిన తర్వాత కూడా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలంటే 2 సంవత్సరాలకే పడిపోతే మిగతా రిమైనింగ్ 3 సంవత్సరాలకు జరపడము, ఒక 6 మాసాల ముందు పడిపోతే గవర్నర్ ఇటువంటి చట్టాలు సవరణ చేసినప్పుడు అన్ని ఎన్నికలు ఒకటే మారు జరుగుతాయి. అన్ని ఎన్నికలు ఒకటే మారు జరిగితే అది ఏమవుతుంది అని అంటే రేపు పొద్దున అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పరిపాలనకు 5 సంవత్సరాలు సాఫీగా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఎన్నిక జరగటము, ఆ ఎన్నికల ప్రసరణం అంతా 2 మాసాలు 3 మాసాలు ఉంటుంది. దేశం దృష్టి అంతా ఎన్నికల వైపే ఉంటుంది. ఇప్పుడు హర్యానా, తర్వాత మహారాష్ట్ర, కొన్ని 2-3 రాష్ట్రాలకు జరుగుతాయి. ఇప్పుడు దేశం దృష్టి అంతా ఆ ఎన్నికల ప్రసరణం మీదనే దృష్టి కేంద్రీకరించబడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అని అటు దృష్టి కేంద్రీకరించే వల్ల పరిపాలనకు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల జమిలీ ఎన్నికలు మంచిదే. ఎందుకంటే ఎవరైనా వ్యతిరేకించవచ్చు, కాదనలేము అనుకో, ఆ పార్టీ అభిప్రాయాలు. కానీ ఒక విధంగా చూసినప్పుడు దేశం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, పరిపాలన దృష్టిలో పెట్టుకున్నప్పుడు, రాష్ట్ర పరిపాలన దృష్టిలో పెట్టుకున్నప్పుడు అన్నీ ఒక మారు జరిగితే ఆ క్రతువు అయిపోతే, ఎన్నికల క్రతువు అయిపోతే మళ్ళీ పరిపాలన సజావుగా ఉంటుంది కదా. అభివృద్ధి కార్యక్రమాల పట్ల అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల పట్ల అయితేనేమి ప్రభుత్వాల దృష్టి సారించేదానికి దృష్టి పెట్టి చేయటానికి ఒక 5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడో చోట ఎన్నిక జరుగుతుంటే రాజకీయ పార్టీలన్నీ అటువైపు దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సార్ మీరు అన్నట్టు హర్యానా, మహారాష్ట్ర, మళ్ళీ 2026లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవి 2029లో అంటున్నారు మరి జమిలీ ఎన్నికలు. అప్పుడు వస్తే కానీ ఇవి 2-3 సంవత్సరాల పాలనలో ఉంటాయి. అవి వాటికైతే నష్టం జరిగే అవకాశం ఉంది. ఎట్లా ఇంకొక స్టేజ్లో చేస్తారంటే ఒకటే స్టేజ్లో చేయరు. ఒకటే స్టేజ్లో చేయాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు హర్యానా ఇవి జరుగుతాయి, మధ్యలో వచ్చినాయి అంటే ఇంకా ఒక 4 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. 4 సంవత్సరాల తర్వాత కొంచెం ఒక 6 మాసాలు ముందుకు జరిపేసుకోవచ్చు. దానికి ఏం ఇబ్బంది ఉంది? ఇబ్బంది లేదు కదా. మరీ పూర్తి కాలం అంటే బాధపడుతుంది. చట్టాలు సవరణ చేయాల. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఒక మారు జరుగుతాయి. జరిగినాక రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ కారణాల వల్ల పడిపోయినప్పుడు సంవత్సరానికే పడిపోయింది అనుకోండి, ఆ రిమైనింగ్ పీరియడ్ జరపాల్సింది 4 సంవత్సరాలకి ఎన్నిక జరపాల్సింది ఉంటుంది. ఒకవేళ ఒక 6 మాసాలు ముందర పడిపోయినాయి అనుకోండి, సంవత్సరం ముందర పడిపోతే అక్కడ గవర్నర్ పరిపాలన పెట్టాల్సి, అట్లా కొన్ని చట్టాలు సవరించాలి. సవరించి 2-3 స్టేజీల్లో జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతుంది దేశం. అయిన తర్వాత ఎప్పుడన్నా పడిపోతే ఏం చేయాలనే దాంట్లో కూడా చట్టాలు సవరణ చేయాలి.
సార్ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం అని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే మేబీ అంటే కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు ఉంటుంది పోరు, అప్పుడు ప్రాంతీయ పార్టీల పైన ఉంటుందా ఫోకస్ అన్నట్టుగా ఉంది. మీరేం చెప్తారు సార్, ప్రాంతీయ పార్టీలకు నష్టం వల్ల? ఇది ప్రాంతీయ పార్టీలకేం ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కదా, ఎన్నిక ఒక తూరు జరుగుతుంది కానీ ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రాంతీయ పార్టీలది, నేషనల్ పార్టీస్ ప్రాబల్యం నేషనల్ పార్టీస్ది. తేడా ఎందుకు వస్తుంది? ప్రాంతీయ పార్టీలకు ఎందుకు జమిలీ ఎన్నికలు వస్తే ఇబ్బంది జరుగుతుంది? జరగదు కదా. ఎక్కడ జరిగే ఎన్నికలు అక్కడ జరుగుతుంటాయి. ఏంటో సార్ ఇప్పుడైతే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళైతే స్పందించలేదు. మరి వీళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా లేదా సార్? అంటే ఇది ఒకటి, మరి రాజ్యాంగం సవరించినప్పుడు సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం తెలపాలన్నప్పుడు రాజ్యాంగ రీత్యా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ చెప్పాల్సిందే కదా. ఇప్పుడు ఒకవేళ ఈ వస్తాయో రావో, చట్టం రూపొందుతుందో లేదో, క్యాబినెట్ ఆమోదం మాత్రమే పొందింది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా, దాన్ని చట్టంగా తీసుకురావాలా, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నాయి కదా, ఎంపీలు ఉన్నారు కదా, ఉండినప్పుడు వాళ్ళు ఎట్ట ఓటింగ్ చేస్తారు, ఏమి వాళ్ళ అభిప్రాయాలు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే ఆయన విమర్శించేశారు, జమిలీ ఎన్నికల పేరుతో బీజేపీ ఒక కుట్రకు పాల్పడుతుంది, వీటిని మనం యాక్సెప్ట్ చేయొద్దు, మనం అంతా ఏకదాటి మీద ఉందామని చెప్పేసి ఆయన ఏదో ఆయన తరహాలో చెప్పారు సార్. మరి ఆయన ఉద్దేశం మీ ఒపీనియన్? అంటే అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే, అతను మాట్లాడతారు, వేరే మాట్లాడడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు, దానికి అనుగుణ్యంగానే అతను కొంచెం తీవ్ర స్వరంలో మాట్లాడిండొచ్చు. కానీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అంటారు. నా పర్సనల్ అభిప్రాయం అడిగితే నేను చెప్పేది ఏమిటంటే, అది వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా, కాంగ్రెస్ పార్టీకైనా, బీజేపీకైనా, ఇవి ప్రాంతీయ పార్టీలకైనా కానీ ఎవరికైనా ఓటే, ఎన్నిక ఒకటే కదా. అది ముందు వచ్చిందా వెనుకొచ్చిందా కాదు కదా. ప్రజల తీర్పు, ప్రాంతీయ పార్టీలకైనా వారికి అభిమానం ఉంటే తీర్పు చెప్తారు, లేదంటే లేదు. ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని అనుకోవడం పొరపాటే. కాంగ్రెస్ పార్టీ కూడా తమకు నష్టం అని అనుకోవడం పొరపాటే అంటారు. సో 2029 నుంచి అని అంటున్నారు సార్, మరి అప్పటి నుంచి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ దీన్ని? మద్దతు ఎంతవైపు దొరుకుతుంది? ఇప్పుడు చెప్పలేము. వాళ్ళు జమిలీ ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం తెలిపినారు, అవి పార్లమెంట్లోకి రావాలా. పార్లమెంట్లోకి వచ్చినప్పుడు చట్టానికి రూపకల్పన చేస్తే అప్పుడు మేము కరెక్ట్గా చెప్పచ్చు. నాకు తెలిసి అయితే ఇది ఒక స్టేజ్లో చేయలేరు, 2-3 స్టేజీల్లో కలిపిన తర్వాత, ఒక ప్రాసెస్ అయిన తర్వాత 2-3 స్టేజీల్లో అప్పుడు దేశమంతా ఒకటే ఎన్నిక వచ్చేదానికి అవకాశం ఉంది. అవి వచ్చిన తర్వాత పడిపోయినప్పుడు ఏమిటనే దానికి కూడా తగు జాగ్రత్తలు ఈ చట్టంలోనే పొందుపరచాల్సింది ఉంటుంది. అంటే పడిపోతే ఏం చేయాలన్న దానిపైన ఇప్పుడే డిసిజన్ తీసుకోవాలా సార్, లేకుంటే? ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2-3 స్టేజీల్లో కష్టపడి ఒకటే ఎన్నిక జరుపుతారు, రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ. జరిపినాక మళ్ళీ పడిపో అనేది గ్యారెంటీ ఏమిటి? ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఏదో విషయాలు వచ్చి వివిధ కారణాలతో పడిపోవచ్చు. పడిపోయినప్పుడు ఆ జమిలీ ఎన్నికలకు అనుగుణ్యంగా ఏమి చేయాలా రాష్ట్రంలో అనేది